మధ్యాహ్నం దాకా నీకు షూటింగ్ లేదన్నారు. సరే అని చెప్పి ఖాళీ అని కూర్చున్నా. చచ్చిపోయినాడు ఎంఎస్ నారాయణ. ఏంటి అన్నగారు మధ్యాహ్నం ఎప్పుడో షూటింగ్ ఏది ఖాళీ లేదు అంటారంటే రెండు అన్నం సరే అని చెప్పి ఇద్దరం కలిసి కాసేపు మందేసి అనుకోకుండా కవర్ చేశారు షూటింగ్కి. చిరంజీవి గారు క్యాకులు ఇచ్చారు. బుద్ధి లేదు వెళ్ళని ఇంత క్యారియర్ ఉన్నవాడు నీకు పాలు తాగి రావడం ఏంటని ఇట్లా. మన నిజమే కదా, తప్పు కదా. ఏ సినిమా అండి అది? జ్ఞాపకం లేదు నాకు. చిరంజీవి గారి కాంబినేషన్ ఆ సినిమా కాదనుకుంటాను. బట్ ఆయనకి తెలిసి కేకలేసారు మీ మీద? కేకలేసారు అనుకుంటా. అట్లాంటిది అది మొత్తానికి ఆయన కేకలేయడం జరిగింది. అంటే మంచిగా అదేలేండి, మంచి ఆర్టిస్ట్ నువ్వు, కెరియర్ పాడవుతుంది, ఏంటిది 10 మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అని కేకలేశాడు. అదే మీ అభివృద్ధిని ఆశించి చెప్పిన అంటే మొదటి నుంచి బాగా. మీకు చిరంజీవి గారితో అటాచ్మెంట్ ఎక్కువ అండి? అటాచ్మెంట్ నేను ఎవరి వెళ్ళకి వెళ్ళనండి. నా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా లేవు. ఏదన్నా ఫంక్షన్స్కి ఎవరన్నా వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళటం, లేకపోతే నాకు ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉంటే పిలవడానికి వెళ్ళటం అంతే తప్ప నేను అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను. కాదు చిరంజీవి గారితో ఏంటంటే ప్రాణం ఖరీదు ఫస్ట్ పిక్చరు. నేను కెమెరా ముందు నుంచింది ఫస్ట్ ప్రాణం ఖరీదు. మీరు? నేను. వాసు గారు డైరెక్టర్. అవును, కే వాసు డైరెక్టర్. మనం పోయారు కదా. అవునండి. ఆయన ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు. అవును. తెలియదు, నేను ఎవరో తెలియదు, ఆయన ఎవరో నాకు అంతవరకు తెలియదు. రాజమండ్రిలో అప్సరా హోటల్ దగ్గర ఉంటే ఒక రోజు సాయంకాలం పూట 7 గంటల వేళ ఒక టేప్ రికార్డులు కదా, అప్పుడు మ్యూజిక్ వినపడి ఇది చేస్తుంది ఏంటని చెప్పి వెళ్ళి చూసా. వరండాలో అయిన చిరంజీవి గారు మెడలో ఆర్టిన్ మార్కు ఆంజనేయ బెల్ట్ ఉంటుంది, చైన్, ఒక చిన్న లంగోటి కంటే కొంచెం పెద్దది డ్రాయర్ లాంటిది వేసి